పాపకేమైంది? నువ్వు లోపలికి తీసుకురా. మీరు ఇక్కడ ఐ థింక్ ఇట్స్ కంజెనిటల్. ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ చేస్తే బెటర్ ఏమో కదా? మీరేమంటారు? యూ థింక్ సో? డాక్టర్ డాక్టర్ మీరు పాప ఫాదరా అండి? కాదు. మరి బంధువులా? లేదు డాక్టర్. ఆమె తండ్రి ఎయిర్పోర్ట్లో వదిలేస్తే పోలీస్ పర్మిషన్తో నా దగ్గర ఉంచాను. పాపకి ఎలా ఉంది డాక్టర్? పాపకి చాలా సీరియస్ హార్ట్ ప్రాబ్లం అండి. గుండెలో చిల్లులున్నాయి. అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. హార్ట్ ప్రాబ్లం? ఎలా డాక్టర్? కంజెనిటల్. పుట్టుకతోనే వచ్చుండొచ్చు. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. పాప ఆపరేషన్కి కనీసం 3 లక్షలు ఖర్చు అవుతుంది. 3 లక్షలా? మీరెంత తొందరగా ఏర్పాటు చేస్తే అంత మంచిది. మీరు వెళ్ళి పాపను చూడొచ్చు. ఏంట్రా ఇది? ఇంత చిన్న పిల్లకి ముఖంలో అంత కళ్ళన్న పాపకి గుండెలో ఇంత జబ్బు ఉందంటే నమ్మలేకపోతున్నాను రా. అందుకేనేమోరా ఆ రాస్కెల్ ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. భాస్కర్, పాపని ఎలాగైనా బతికించాలరా. రే సీను, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి తీసుకొస్తావరా? రే, మనం సగం బతుకు రోడ్డు మీద చచ్చి బతికేమరా. మన ఆయుష్ పోసైన పాపను బతికిద్దాం. 3 లక్షల? నేను అప్పుడే చెప్పాను అనవసరమైన కేసు మెడకు తగిలించుకోవద్దురా అని. విన్నావా? సార్ ప్లీజ్, ఆ పాప కేసు కాదు, పసిప్రాణం. ఆ మాత్రం మానవత్వం లేకుండా మాట్లాడకండి. అంత పౌరుషం మానవత్వం పొంగి పొలుతుంటే వెళ్ళా 3 లక్షలు ఎక్కడైనా సంపాదించు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీ మనసు మంచిదని నమ్మి వచ్చాను. రే, మనసు ఒకటి మంచిదైతే చాలరా. పరుసు కూడా గట్టిగా ఉండాలి. ఇలాంటప్పుడు నీదా పర్మనెంట్ ఉద్యోగం కాదు, ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. నా దగ్గర ప్రస్తుతానికి అంత డబ్బు లేదు. సార్ మీరే ఏదో ఒకటి చేయాలి. సీను, నేను మనిషినే, నాకు జాలి దయ ఉన్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో ఎంతకన్నా ఏమి చేయలేను. ఓ 5,000 ఇవ్వగలను. నువ్వు ఇంకెక్కడైనా ట్రై చేయి. నేను ట్రై చేస్తానులే. 1 సెకండ్. సిగ్మా హాస్పిటల్లో ఇలాంటి పేషెంట్స్కి ఫ్రీగా వైద్యం చేసే స్కీమ్ ఏదో ఉన్నట్టుంది. వెళ్ళి ట్రై చేయకూడదు. కార్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సార్. $177 పేషెంట్స్ వెయిటింగ్ లో ఉన్నారు సార్. ఆ తర్వాత మేము చేయగలం. మేడం ప్లీజ్, మా పాప చాలా పెద్ద ఎమర్జెన్సీ. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎమర్జెన్సీలే సార్. మీ పాప టర్న్ రావడానికి కనీసం 2 నెలలన్నా పడుతుంది. ఏంటి సార్? అంత టైం లేదు. సార్ అర్జెంటుగా ఒక హెల్ప్. మళ్ళీ చేస్తాను సార్. అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలి సార్. ఏంటి? ఓ 3 లక్షలు కావాలి సార్. 3 లక్షలా? ఏం మాట్లాడుతున్నావు? చిన్న పాపకి ఆపరేషన్ చేయించాలి సార్. ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. నన్ను చంపక ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంకుల్, నాకు హాస్పిటల్ అస్సలు నచ్చలేదు. వద్దులే అమ్మా, మనం మళ్ళీ వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. అంకుల్, నన్ను తిరుపతి తీసుకెళ్ళరా?
సిరిని తీసుకెళ్లి పడుకోబెట్రా. అలాగే దమ్మా దా. అంకుల్ మనం తిరుపతికి వెళ్తాం కదా? తప్పకుండా తీసుకెళ్తానమ్మా. ఏంట్రా ఏం చేద్దాం? ఏమోరా, ఏం తోచట్లేదు. కంగారు పడకు. దరా వెళ్దాం. ఏంటి నేను దర్శనానికి రానురా. ఏంటి? నేను పాప కోసం వచ్చాను కానీ దైవ దర్శనానికి రాలేదు. నీకని పిచ్చ కింద ఎక్కడ దాకా వచ్చి ఈ పసిపాపకి ఇంత దారుణమైన జబ్బు పెట్టిన వాడిని దేవుడని ఎలా అనాలరా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అంటే ఇక్కడ నుంచో నీతో వాదించమంటావా? వద్దురా, సిరి నువ్వు తీసుకెళ్ళు. అది కాదురా. సిరి, నువ్వు భాస్కర్తో వెళ్ళమ్మా. ఉంటానురా. శ్రీ వెళ్దామా? హలో, నువ్వా? మీరా? ఇద్దరు కాదు, నేను. నా పేరు అనుపమ. అసలు ఎవరండి మీరు నా వెంట పడుతున్నారు? ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా నన్ను ఫాలో అవ్వమని? నేను డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయనండి. మరి థ్రిల్ కోసం చేస్తున్నాను. ఇక్కడ తిరుమలలో మీరు నేను ఇలా డాష్ ఇచ్చి కలుసుకోవటం నిజంగా థ్రిల్లింగ్గా లేదంటారా? మేడం ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏంటండి ఇది? వదలక నేనేమైనా పట్టుకున్నానా మిమ్మల్ని? దయచేయండి. ఓరి నాయనో, ఇది డెఫినెట్ గా ఏ గ్రేడ్ మెంటల్ కేసే. ఎందుకో ఎంత భయం? ఏంట పరుగు? నిన్నంత ఈజీగా వదులుతానా? వెళ్ళు వెళ్ళు, ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. ఏమిటయ్యా నువ్వు సృష్టించిన భలే భలే అందాలు? ఎక్కడ నీ చూడమంటావు? తింటానికి తిండి లేక డొక్కలేండిపోయిన ఆకలి ముఖాల్లో చూడమంటావా? పేదజనాన్ని దోచుకొని కొవ్వు పెంచేసిన దొంగనాయాళ్ల బొజ్జల్లో చూడమంటావా? బాంబులు కత్తులతో చంపుకుంటున్న ఉన్మాదుల్లో చూడమంటావా? ఎక్కడయ్యా చూడమంటావు నీ అందాల్ని? నువ్వేమో ఈ కొండ మీద కాలు మీద కాలేసుకొని నగలు దిగేసుకొని పవళింపు సేవలు తోమలు సేవలు చేయించుకుంటూ జనం ఇచ్చే కానుకలతో జల్సాలు చేస్తున్నావు. తిండి లేక మలమల మాడుతున్నారు కదయ్యా జనాలు. వాళ్ళ డబ్బు కూడా కావాల్సి వచ్చిందయ్యా నీకు? ఓహో అవును కదూ, నీ పెళ్లికి చేసిన అప్పు తీర్చడానికే కదా ఈ తిప్పలని. ఏ కోట్లు ఖర్చు పెట్టుకొని చేసుకోవాలా పెళ్లి? సింపుల్ గా చేసుకుంటే అది పెళ్లి కాదా? అప్పు చేసి కోట్లు తగిలేసి ఆ అప్పు తీర్చడానికి ప్రతి లుచ్చాగాడి కోరిక తీర్చాల్సిన నీచమైన పొజిషన్కి వచ్చావన్నమాట. బాబు ఏంటి? ఏమైంది బాబు? ఇంకా ఏం కాలేదు. ఏం కావాలి మీకు? అది కాదు బాబు, ఇందాకటి నుంచి చూస్తున్నాను నీలో నువ్వే గట్టిగా మాట్లాడుతూ ఎవరినో తిడుతున్నావు. మిమ్మల్ని కాదులేండి, నాలో నేను కూడా మాట్లాడకూడదని తిరుపతిలో కొత్తగా రూల్ ఏమైనా పెట్టారా? అసలు సమస్య ఏమిటా అని. మీరు ఆర్చేవారా తీర్చేవారా? కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే కడుపు మంట కాస్తైనా చల్లారుతుందేమోనని. అసలు ఆ వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకుంటానంటే ఆయన కప్పిచ్చాడే, ఆయన పేరేంటండి? అదేదో సినిమాలో చూశాను, గుర్తు రావటం లేదు. వెంకటేశ్వర మహాత్మ్యం. ఎన్టీఆర్, సావిత్రి, నారదుడు. అదే ఆయన పేరేంటండి? కుబేరుడు. కుబేరుడు. అసలు ఆయన అనాలండి, ఈయన గారు పెళ్లి చేసుకుంటానంటే ఏకంగా కనకవర్షమే కురిపించాడంట. ఏ స్క్రూలు ఆయనకి? భూమి మీద వర్షాలు లేక పంటలు పండక జనాలు మాడి చేస్తుంటే కళ్ళు కనపడటం లేదా ఆయనకి? చేతనైతే ఇక్కడ కురిపించమని చెప్పండి కనకవర్షం. ఛ, వీళ్ళండి మా పాలిట దేవుళ్ళు, వీళ్ళని మేము పూజించాలా? అసలు విషయం ఏమిటి బాబు? చిన్న పాప సార్, గుండెలో చిల్లుందని డాక్టర్ చెప్పింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. 3 లక్షలు ఖర్చు అవుతుంది. నా దగ్గర దమ్మిడి లేదు. ఆ పాప దేవుణ్ణి చూడాలి, తిరుపతికి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను. ముక్కు పచ్చలారని పాప ఏం జీవితం చూసిందని ఇంత భయంకరమైన జబ్బు పెట్టాడు సార్ ఆ దేవుడు. పోనీ పెట్టాడే అనుకోండి,
నయం చేసుకోవడానికి కనీసం అప్పిచ్చేవాడినైనా చూపించొద్దా? ఆ పాపకు స్వామి మీద ఉన్న నమ్మకం నీకు లేదటయ్యా? చిన్న పాప సార్, తనకేం తెలుసు? వాళ్ళ అమ్మ నాన్న చెప్పుంటారు, నమ్ముతుంది. ఇలాంటి దేవుణ్ణి నమ్మేది. వాళ్ళమ్మా నాన్న అంటున్నావు? ఆ పాప నీ పాప కాదా? కాదు సార్. నీ అన్న కూతురా? కాదు సార్. నీ అక్క కూతురా? అబ్బా కాదు సార్. ఆ పాపకు తల్లి లేదు. ఆ తలకు మాసిన తండ్రి ఆమెను ఎయిర్పోర్ట్ లో వదిలేసి పారిపోయాడు. నేను నా దగ్గర తెచ్చిపెట్టుకున్నాను. ఈ లోపు జబ్బు బయటపడింది. ఇంతకాలంగా తిరుపతి వచ్చిపోతున్నాను, నీలాంటి మనిషిని ఒక్కడిని కూడా చూడలేదయ్యా. ప్లీజ్ సార్. ఎంతసేపు పక్కవాడి కొంప కూలిపోవాలని, తోటివాడి కాళ్ళు చేతులు పడిపోవాలని, ఎదుటివాడి ఆస్తి తనకు వచ్చేయాలని 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకునే వాళ్ళని చూశానే కాని తనకు ఏమాత్రం సంబంధం అనుబంధం లేని ఒక పసిపాప ప్రాణం కోసం తపన పడేవాడిని ఇప్పటి వరకు నేను చూడలేదయ్యా. నువ్వు నాకు నచ్చావు. సారీ సార్, ఆ టైటిల్ తో ఆల్రెడీ సినిమా వచ్చేసింది. కోపం వద్దు బాబు, నువ్వు నాకు నిజంగా నచ్చావు. ఆ పాప ఆపరేషన్ కోసం నీకు కావాల్సిన డబ్బు నేనిస్తాను. ఎవరు సార్ మీరు? నాకు సాయం చేయడానికి ఇంత త్వరగా డిసైడ్ అయిపోయారు? నా దగ్గర బోలెడు డబ్బుంది, కానీ నీ అంత గొప్ప మనసు లేదయ్యా. ఓ పసిపాప ప్రాణం కోసం నువ్వు పడే తపన నాలోనూ కొంత మార్పు తెచ్చిందనుకో. కానీ ఏంటి సార్? నేను నీకు 3 లక్షలు ఇచ్చాననుకో, నువ్వు తిరిగిస్తావని గ్యారెంటీ ఏమిటి? తాకట్టుకు నీ దగ్గర ఏమైనా? తలుంది సార్, నేను ఇవ్వటానికి రెడీ. తీసుకుంటారా? నా జీతం 2000, సేవింగ్స్ నిల్లు, 3 జతల బట్టలు, 1 జత బూట్లు, ఓ మడత మంచం ఉన్నాయి. కావాలా? అబ్బో చాలానే ఉన్నాయే, అవేవి వద్దులే. నా అప్పుకు బదులుగా నేను నా ఇష్టం వచ్చినప్పుడు నాకు కావాల్సింది నీ దగ్గర తీసుకుంటాను, సరేనా? మీ ఇష్టం సార్. అయితే ఒప్పందం కుదిరినట్టే కదా?